ఈరోజు మరొక బిట్ తోటి ముందుకు వద్దాం. అదంటే అడ్వర్స్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు అడ్వర్బ్. సో అడ్వర్స్, adjective describe about the noun, adverb modify the verbs or adjective. అంటే నామవాచకం గురించి చెప్తే అది సర్వనామం, బదులుగా వాడితే సర్వనామం. నామవాచకం సర్వనామం గురించి కనుక చెబితే అది విశేషణం, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ మరియు క్రియ గురించి కనుక చెప్తే అది అడ్వర్బ్. మనం నేర్చుకున్న నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ అండ్ వర్బ్. అడ్వర్బ్ ఇళ్ళకెళ్ళి ఒక బిట్టు వర్షలో వస్తుందని చెప్పిన ఈ అడ్వర్బ్లోకి ఒక బిట్ వచ్చింది 2024లో తెలుసుకున్నాం. అడ్వర్బ్స్ అంటే ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ మోడిఫై ఏ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్. ఒక క్రియ లేదా ఒక విశేషణాన్ని మాడిఫై చేసి చెప్పేదాన్ని, అంటే దాని గురించి చెప్పేదాన్ని మనం ఇక్కడ అడ్వర్బ్ అనొచ్చు. ఉదాహరణ చూసుకున్నాం. ఇండికేట్స్ విషయానికి వస్తే ఒక యాక్షన్ ఏ విధంగా జరిగింది, హౌ, ఎలా, వెన్ ఎప్పుడు జరిగింది, వేర్ ఎక్కడ జరిగింది, వై ఎందుకు జరిగింది. సో సంథింగ్ హ్యాపెన్, ఎలా జరిగింది అనే దాని గురించి చెప్తుంది. జరగడం అంటే ఏంది? వర్బ్, పని. అంటే పని గురించి మాత్రమే తెలియజేస్తుంది. వాటికే క్రియ విశేషణం, వాటికే ఇంగ్లీష్లో అడ్వర్బ్ అంటారు. హౌ, ఎలా పని జరిగింది. పని అంటే తెలుసు కదా, వర్బ్. వెన్ను, వేరు, వై అనేది. అందులో ఒకటి చూద్దాం. ఫస్ట్ వన్, అడ్వర్బ్స్ ఆఫ్ టైం, ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్. టైం, ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా, ఓకే, అండ్ డ్యూరేషన్ అంటే తరచుగా, కాలపరిమితి. వీటి గురించి చెప్పేవాటిని క్లూపదాలు చూద్దాం, కీవర్డ్స్. ఆల్వేస్ మీకు సింపుల్ చెప్పిన ప్రజెంట్ టెన్స్ నుంచి ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4, పాస్ట్ టెన్స్లో ఉన్న 4, ఫ్యూచర్ టెన్స్లో ఉన్న 12, వీటికి ఒక కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నీ అడ్వర్బ్సే. చూద్దాం. మనం ఆల్వేస్ ప్రజెంట్ కంటిన్యూస్ వస్తే కీవర్డ్ నెవర్, అదేవిధంగా దెన్, నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ ద మూమెంట్, సూన్, టుమారో, ఎస్టర్డే, లాస్ట్ సండే అని మనం చెప్పుకున్నాం. టెన్సెస్ యొక్క కీవర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్సే, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో కనుక లాస్ట్ ఇయర్ అని కనబడదంటే అది క్లూపదం, జస్ట్ అడ్వర్బ్ పక్కా అది. ఓకే, ఎట్ ప్రజెంట్ ఈ స్లీపింగ్, ఎట్ ప్రజెంట్ అనేది అడ్వర్బే, గుర్తుంచుకోండి. ఏ క్లూపదాలైనా టెన్సెస్లో సిన్స్, ఫర్ కాకుండా చూసుకోండి క్లూపదాలు. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అంటే వేర్, ఎక్కడ అనేటివి కూడా అడ్వర్బే. చూద్దాం. ఏంటి? నియర్, దగ్గర, మరి దూరం అయితే ఫార్, అది కూడా అడ్వర్బే. బిలో, అవే, అరౌండ్, హియర్, దేర్, అప్ అండ్ డౌన్, ఇవన్నీ కూడా మనకు ప్లేసెస్ని ఇండికేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకు అడ్వర్బే. కన్ఫ్యూజ్ అవుతాడు ఇవి. కొంతమంది కావాలంటే ప్రిపోజిషన్స్ పెడతారు. అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్, హౌ, మన బిహేవియర్ ఎలా ఉంది, అతను ఎలా ఉన్నాడు, నీట్లీ ఉన్నాడా, కామ్లీ, ఈగర్లీ, యాంగ్లీ, హ్యాపీ. ఈ బిట్ థర్డ్ బిట్ ఇంపార్టెంట్, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ఇది ఈజీ హెల్పింగ్ వర్బ్ కీవర్డ్స్. ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్లో ఇలా చూడండి. నియర్లీ, ఎల్వై, కామ్లీ, ఈగర్లీ, యాంగ్లీ, హ్యాపీలీ. 90% ఆఫ్ ద అడ్వర్బ్స్ ఎండింగ్ విత్ ఎల్వై, గుర్తుంచుకొని అంతే. ఈ పక్క ఇది 90% అడ్వర్బ్లు దీంతో ఎండ్ అవుతాయి, ఎల్వై తోటి ఎండ్ అవుతాయి. అది పక్క గుర్తుంచుకోండి. సో ఎల్వై తోటి ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, అడ్వర్బ్ ఫస్ట్ రాండి ఆప్షన్కు వచ్చేందుకైనా మంచిది అడ్జెక్టివ్ ఉందా అని చూసుకోండి. రైట్. ఫోర్త్, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, అంటే జస్ట్, క్వైట్, వెరీ, హాట్, ఫస్ట్, వెల్. జస్ట్ ఇప్పుడే, క్వైట్, వెరీ, వెరీ తోటి వాడతాం, వెరీ బ్యూటిఫుల్ అని. హాట్,
ఫాస్ట్, రన్నింగ్, వెల్, ఇటువంటి మ్యాన్ డిగ్రీస్ ఆఫ్ అడ్వాన్స్ ఆఫ్ డిగ్రీ. ఇప్పుడు అసలు విషయం వద్దాం. 2024లో టెట్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగింది ఏమని, షీ అటెండెడ్ ద క్లాస్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే నేను చెప్పినది మీరు ఒకసారి నా వీడియో పాస్ట్ సింపుల్గా చూసుకోండి. ఎస్టర్డే క్లుపద వాడినో లేదో చూసుకోండి. కీవర్డ్, ఈ కీవర్డ్ ఏంటిదనండి, అడ్వర్బ్. అడిగిండు చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగిండు. కింద నౌన్ ఇచ్చిండు, ప్రొనౌన్ ఇచ్చిండు, అడ్వర్బ్ ఇచ్చిండు, అడ్జెక్టివ్ ఇచ్చిండు. ఇది 2024 బిట్. సో నేను చెప్పిన ఎస్టర్డే క్లుపదం ఏంటది, మనకు అడ్వర్బ్. గుర్తుంచుకోండి. ఇది ఎగ్జామ్లో బిట్ అడిగాడు. ఈ బిట్ ఎగ్జామ్లో అడుగుతారు. థర్డ్ బిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. చెప్పిన ఫస్ట్ బిట్ ఇంపార్టెంట్ చెప్పిన. ఇక్కడ ఎస్టర్డే వచ్చింది, టుమారో ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ చూడండి 70 ఎండింగ్ అవుతాయి. ఈ తర్వాత మోడల్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమి ఎక్కడెక్కడ అడ్వర్బ్ కవర్ చేసిండు, ఎక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేసిండు నేను చెప్పేస్తాను. ప్రతి మోడల్ పేపర్లో డైలీ ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి అది చెప్పేస్తాను. సో ఈ విధంగా అండర్స్టాండ్. అడ్వర్బ్స్లోకి వెళ్ళి ఒక బిట్ వచ్చింది 2024లో, ఇంకేమైనా వచ్చింది మనం చెక్ చేద్దాం, చూద్దాం. అడ్వర్బ్స్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ అ వర్డ్ దట్ మాడిఫై ద వర్బ్ ఆర్ అడ్జెక్టివ్. వర్బ్ లేదా అడ్జెక్టివ్ గురించి చెప్పేదాన్ని అంటే అడ్వర్బ్ అనుకోవచ్చు. ఇండికేటివ్ ఏం చేస్తాయి, ఏం సూచిస్తాయి అంటే హౌ అంటే ఒక వర్క్ ఎలా, ఎన్ను, ఎప్పుడు, వేరే, ఇక్కడ వై ఎందుకు జరిగింది అనే దాన్ని తెలియజేస్తుంది. అందులో నెంబర్ 1 అడ్వర్బ్ ఆఫ్ టైమ్, ఫ్రీక్వెన్సీ ఆర్ డ్యూరేషన్. ఓకే, ఉదాహరణ చూసుకుంటే ఆల్వేస్, నెవర్, దెన్, నౌ, సూన్, టుమారో, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, ఓకే, లాస్ట్ మంత్, ఇవన్నీ మ్యాక్సిమం కీవర్డ్స్ అని చెప్పిన. అందులో ఎస్టర్డేది ఎగ్జామ్లో అడిగిన అని చెప్పిన. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఎక్కడ అని అంటే నియర్, దగ్గరనా, దూరమా, బిలో, కిందనా, పైన, అరౌండా, హియరా, దేరా, అప్పడౌనా, ఇవన్నీ కూడా అడ్వర్బ్ కిందకి వస్తాయి. థర్డ్ వన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్, వెరీ ఇంపార్టెంట్. హౌ, ఎక్కువ అడ్వర్బ్ ఆఫ్ మేనర్లో దాదాపు అన్నీ కూడా 70 తోటి ఎండింగ్ అవుతాయి. అది గుర్తుంచుకోండి. ఇవ్వండి నీట్లీ, కామ్లీ, ఈగర్లీ, యాంగ్లీ, హ్యాపీలీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అందులో జస్ట్, క్వైట్, వెరీ, హార్డ్, ఫాస్ట్, వెల్. ఓకే, చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ పెట్టి కూడా ఇప్పుడు షీ అటెండెడ్ ద క్లాస్ ఎస్టర్డే అని 2024 కూడా అండర్లైన్ చేసి ఎస్టర్డే కింద చేసి చూస్ ద కరెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాడు. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండు, అందులో అడ్వర్బ్ రైట్. ఓకే, ఈ విధంగా ఈరోజు అడ్వర్బ్ యూజ్ చేసుకున్నాం. రేపు ఇంకొక 2 బిట్లు లేదా మ్యాక్సిమం రేపటితోటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేసుకుంటే మనం అసలు బిట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇళ్ళకి వెళ్ళి మాత్రం 1 మార్క్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.